హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్యాస్ లైఫ్ గ్లిమ్సెస్. అండ్ ఈ రోజు అయితే నేను ఫస్ట్ వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు ఎన్సీసీ ప్రాక్టీస్ క్లాసెస్ ఉంటే క్లాసెస్కి వెళ్ళబోతున్నాను, చూపిస్తాను మీకు. ప్రాక్టీస్ క్లాసెస్లో ఈరోజు టెంట్ పిచ్చింగ్ అనమాట. టెంట్ పిచ్చింగ్ మేము ఎలా చేస్తాము ఎన్సీసీలో, తక్కువ టైమింగ్లో వేయాలన్నమాట. 7 minutesలో వచ్చేసి టెంట్ మొత్తం ఇన్నర్ అవుటర్ అన్నీ వేయాలి. ఎలా వేయాలో ఎలా వేస్తాం మేము మీకు చూపిస్తాను ఈరోజు వ్లాగ్లో. ఇప్పుడే హాస్టల్ నుంచి బయటకు వచ్చాను, కిందకి వెళ్ళబోతున్నాను. ఇప్పుడే చూద్దాం. ఇప్పుడే కిందకి వచ్చేసాను ఫ్రెండ్స్ హాస్టల్ నుంచి. చూస్తున్నారు కదా, ఇది గోదావరి బ్లాక్ అనమాట. అనమాట వచ్చి ఇక్కడ సర్చ్ చేసుకుంటున్నారు. తిరగండి, అందరూ బాగా పనిచేస్తున్నారు. బాలాదిత్య B2 cadet మంచిగా పనిచేస్తున్నాడు. కింగ్ సింగర్ సుజన్ సీనియర్ సిగ్గుపడుతున్నారు బాగా. విజయ్ భాస్కర్ అండ్ శ్రీను అనమాట B2 cadets. మంచిగా పనిచేస్తారు, మంచిగా క్లాసులు అటెండ్ అవుతారు. ఈరోజు టెంట్ పిచ్చింగ్ అయితే టెంట్ పిచ్చింగ్ కావాల్సిన మెటీరియల్స్ అన్ని ఇక్కడ అసెంబుల్ చేశారు. బాలాదిత్య చెప్పు, ఏమేంటి ఒక్కొక్కటి తెలుసా? అబ్బా, టెంట్ పిచ్చింగ్ సామాన్లు అంట. ఇప్పుడు సాగు టెంట్ పిచ్చింగ్ యొక్క పార్ట్స్ చెప్తున్నారు అనమాట. చూడండి. आदमी इधर खड़े हो जाओ. ఇప్పుడైతే టెంట్ పిచ్చింగ్ అయితే చాలా యూనిట్ ఆఫీస్ అనమాట. ఎన్సీసీ యూనిట్ ఆఫీస్ చూస్తున్నారు కదా. టెంట్ పిచ్చింగ్ అంతా అయిపోయింది, ఇప్పుడు యూనిట్ ఆఫీస్కి వచ్చాము. ఇదైతే మా యూనిట్ వనాంధ్ర ఈఎంఈ కాబట్టి ఈఎంఈ వెహికల్ అనమాట. ఇది మా యూనిట్ ఆఫీస్. శ్వేత హాయ్ చెప్పు. శ్వేత దీని మా కో-cadet. ఇప్పుడే మా 1EME క్యాంటర్ వచ్చిందనమాట. చూడండి, బాగుంది కదా, కొత్తది 1EME. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అయిపోయింది అనమాట టెంట్ పిచ్చింగ్ ఎన్సీసీ. ఈరోజు అయితే 2:30 నుంచి 5:30 వరకు చేయించారు. టెంట్ పిచ్చింగ్ కాబట్టి లేట్ అయింది చాలా అందరు చేసేసరికి. అండ్ ఇదైతే మా కాలేజ్ దారి అనమాట. చూస్తున్నారు కదా, దారే పెద్దగా ఉంటుంది, చెట్లు కూడా చాలా చాలా పెద్దగా ఉంటాయి. అండ్ గ్రౌండ్ చూసారు కదా ఆల్రెడీ. ఇప్పుడే సర్టిఫికేట్ ఇచ్చారనమాట.
నేను చేసిన ఎన్సిసి సర్టిఫికేట్. చూస్తున్నారు కదా ఇక్కడ ఈ స్టాట్యూ ఉంటున్నాయి కదా మీరందరూ. ఇతను ఏంటంటే మా కాలేజ్, మాది విఆర్ సిద్ధార్థ కదా, వెలగపూడి రామకృష్ణ. దీని మొత్తానికి ఫౌండర్ అనమాట. ఈయన పేరే వెలగపూడి రామకృష్ణ గారు. చూస్తున్నారు కదా. అండ్ ఏంటా ఇటు వచ్చామనుకుంటున్నారా? ఇప్పుడు మా జూనియర్స్ చేసే వింత వింత పనులకు వింత వింత పనిష్మెంట్లు రగడ ఇప్పుడు మీరు చూడబోతున్నారు. చూడండి, నేచర్ అయితే చాలా బాగుంది అసలు. పిచ్చుకలు కిచకిచమంటే, ఈ మధ్య పొల్యూషన్కి ఎక్కువ పిచ్చుకలు చనిపోతున్నాయి కదా, కానీ మా కాలేజీలో మాత్రం అలా కాదు. పచ్చగా ఉంటుంది కాలేజ్ మొత్తం, చెట్లు కూడా పచ్చ పచ్చగా, పిచ్చుకలు అన్ని పక్షుల రావాలతో ఉంటుంది. అండ్ ఇప్పుడైతే కచ్చపి దగ్గరికి వెళ్తున్నాం. కచ్చపి చూడండి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూపించిన మొత్తం దారిలో కూడా చెట్లు అయితే కంపల్సరీ ఉంటాయి. మనుషులు ఉన్నా లేకపోయినా చెట్లు మాత్రం కంపల్సరీ ఉంటాయి. కచ్చాపీకి అయితే చాలా సైడ్ల నుంచి కచ్చాపీకి చేరుకోవచ్చు. ఈ సైడ్ని దాని నుంచి ఒక దారి నుంచి నేను వెళ్తున్నాను అనమాట ఇప్పుడు కచ్చాపీకి. చూడండి ఫ్రెండ్స్, వ్యూ అయితే బాగుంటుంది. మా కాలేజ్ వ్యూ 100% ష్యూర్. ఇదైతే వ్యూ అయితే 100కి 100% ష్యూర్. మధ్యలో అయితే సరస్వతీదేవి గారి బొమ్మ ఉంది చూడండి. సరస్వతీదేవి గారి విగ్రహం, చదువుల తల్లి. వచ్చేసాం ఇప్పుడు. మా వాళ్ళందరూ పనిష్మెంట్లు తీసుకుంటున్నారు. చుట్టూరు ఇంత ప్రశాంతంగా ఉంటే చుట్టూరు చూడండి ఒకసారి వ్యూ. కానీ ఇక్కడ మాత్రం వేడివేడిగా ఉంది పరిస్థితులు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే ఎన్సిసి అయిపోయింది అనమాట. అందరు ఇంటికి వెళ్ళిపోతున్నారు. సాయి సీనియర్ బాయ్, అన్నయ్య బాయ్. అందరు ఇంటికి వెళ్ళిపోతున్నారు. నేను కూడా హాస్టల్కి వెళ్ళిపోతున్నాను. చూసారు కదా ఇదంత బాగుందో, సూపర్ ఉంది. లైటింగ్ అయితే నైట్ అయిపోయింది అనమాట. ఎన్సిసి అయిపోయి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడే పైకి వచ్చేసాను హాస్టల్. వీళ్ళు తేజ మా ఫ్రెండ్, తిను వాళ్ళ చెల్లి సిప్పు. ఇది మా రూమ్. వచ్చేసాం 3:13. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్.